టీటీడీ చైర్మన్ వ్యవహార శైలి, లడ్డూ కాంట్రాక్ట్లో స్కామ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీటిపై ఫైర్ అయ్యారు. పవిత్రమైన ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ ట్వీట్ చేశారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత అన్నారు వైఎస్ జగన్. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలన్నారు. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారన్నారు. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబు గారికి లేఖ రాస్తూ ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు వైఎస్ జగన్. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు గారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా విచారణ చర్యలన్నీ పూర్తిగా పక్కన పెట్టి అతడినే టీటీడీ చైర్మన్గా నియమించి ఆలయ ప్రతిష్టను, పవిత్రతను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబు గారికి భక్తి లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడి పట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైందన్నారు. లడ్డూలో వాడే నెయ్యి విషయంలో కూడా చంద్రబాబు గారికి అదే నిర్లక్ష్యమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెయ్యి క్వాలిటీ బాగోలేదని ఈ చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్స్ తిప్పి పంపినా మళ్ళీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావటం, ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి అనుమతించటం, అక్కడ నుంచి తిరుమల లడ్డూ తయారీలో వాడటం. ఇదే విషయాన్ని సిబిఐ సిట్ మొదటి ఛార్జ్షీట్ 64, 91 పేజీలోను, ఫైనల్ ఛార్జ్షీట్ 44వ పేజీలోనూ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిందన్నారు వైఎస్ జగన్. చంద్రబాబుకి దేవుడి పట్ల భక్తి లేదు, ఆలయాల నిర్వహణ పట్ల శ్రద్ధ అంతకన్నా లేదు అనటానికి ఇది మరొక ఉదాహరణ అన్నారు. ఈ రకంగా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి దాన్ని వేరొకరి మీదకు నెట్టి మళ్ళీ దాని మీద రాజకీయ దుమారం రేపుతూ ఆ నెయ్యితోనే స్కామ్లు చేస్తున్నాడని వైఎస్ జగన్ మండిపడ్డారు.